తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. గోదావరి జలాలు పారే బీడు బావుల్లో పంటలు పండేయని నేను చాలా స్పష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ విషయం వారి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. అంటే ఈ రకంగా నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవాలి, రావాల్సిన నీళ్ళని తెచ్చుకోవాలి, బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా వచ్చేటువంటి వాటిని తెచ్చుకోవాలి. గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి వాటిని కూడా మనం వాడుకోలేకపోయాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు అంత పెద్ద ఎత్తున రాలేదు, అవసరాలు తీరలేదు అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. ఆ అవసరాలు తీర్చుకోవడం కోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనం చూస్తా ఉన్నాం. వచ్చే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇస్తుందేమో, ఆ ఇచ్చే వాటితో మనం లోటు బడ్జెట్ పూర్తి చేసుకొని ఇంకా సాధించుకోవచ్చేమో అనే ఆలోచనతో మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. అధ్యక్ష, నేను మీరు ఇచ్చినటువంటి లెక్కలనే మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, ఈ లెక్కల్లో ఉదాహరణకి నేను మీతో చెప్తూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చేటప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం పెద్దగా 9 నుంచి 10,000 కోట్ల కంటే ఎక్కువ మించి ఉండదని చెప్పడం కోసం నేను కొన్ని క్యాల్కులేషన్స్ కూడా మీ ద్వారా వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, ఉదాహరణకి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అధ్యక్ష 2016-17లో 13,557 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరు చూపించారు. యాక్చువల్స్ కి వచ్చేవరకు 9,750 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. అట్లాగే 2017-18లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చి 23,759 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. యాక్చువల్ కి వచ్చేవరకల్లా అది 8,042 కోట్ల రూపాయలకే వచ్చింది అధ్యక్ష. అట్లాగే 2018-19 కూడా బడ్జెట్ ఎస్టిమేషన్స్ లో 29,042 చూపించారు. అది బహుశా ఇప్పటి వరకు నవంబర్ 8 మంత్స్ వరకు 5,377 మాత్రమే వచ్చాయి. డిసెంబర్ వరకు ఎంత వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళు వస్తే ఇంకో 1000 ఏమైనా పెరిగితే పెరగచ్చు. అంటే ఇవి ఎంత చూసినా కానీ 9,000, 10,000 కోట్లు దాటట్లేదు. అట్లాగే అధ్యక్ష, ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ బడ్జెట్ సంబంధించిన ఓటాన్ అకౌంట్స్ సంబంధించిన బడ్జెట్లో కూడా ఈ అప్పుల గురించి కూడా మనం ఈ సభలో చాలా సీరియస్ గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కి, ఇతరత్రా మిగతా అవసరాలకు కూడా కార్పొరేషన్స్ పెట్టి అప్పుల రూపాయలు తీసుకొని వస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మా గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు అడిగినప్పుడు అప్పులు పెనుభారంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు మారబోతుంది, ఇది ప్రమాదం, ఆలోచించాలంటే అప్పులు అనేది పెద్ద ఇబ్బందికరమైంది కాదు, అప్పులు అవసరమే, చేస్తామన్నాను. చాలా సంతోషం. అప్పులు అవసరమే ఏ డెవలప్మెంట్కైనా. కానీ ఆ అప్పులు సక్రమంగా మనం వినియోగిస్తున్నావా లేదా అనేది కూడా చాలా అవసరమే అధ్యక్ష. వారు అమెరికా గురించి, జపాన్ గురించి కోట్ చేస్తూ అప్పుల గురించి మాట్లాడారు. ఆ సందర్భంలో దానికి సంబంధించి కూడా నేను చెప్తాను అధ్యక్ష. దానికంటే దాంట్లోకి పోయే ముందు అప్పుల భారం ఈ బడ్జెట్ ని ఏ రకంగా కబలించి వేస్తుందో, ఆ బ్యాలెన్స్ ఏ రకంగా మనం పూడ్చుకోబోతున్నాం అనేది కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష, మీరు ఇప్పుడు చేసినటువంటి ఈ లెక్కలు ఈ బడ్జెట్ లో 2019-20 సంవత్సరానికి సంబంధించి వివిధ పద్ధతుల కింద మనం సహజంగా చెల్లించాల్సింది మేమేసినటువంటి లెక్కలు, వీటి వల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 1,34,500 కోట్ల దాకా చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతాం. వృద్ధాప్య పెన్షన్ కి, సామాజిక పెన్షన్లు కలిపి దాదాపు 12,000 కోట్లు అయ్యేటట్టుగా కనిపిస్తా ఉంది. నిరుద్యోగ భృతికి 5,000 కోట్లు, పంట రుణమాఫీకి పెంచిన దాంతో 6,000 కోట్ల రూపాయలు, స్వయం సహాయ సంఘాలకు వడ్డీ రాయితీ 2,000 కోట్లు, పంట రుణాలపై వడ్డీ రాయితీ 1,000 కోట్లు,
ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 2,000 కోట్లు, పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు 1,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకే సివిల్ సప్లై చెల్లించవలసిన అప్పు 3,500 కోట్లు, రైతు బంధు వ్యవసాయ పెట్టుబడి సహాయం 13,000 కోట్లు, ఉద్యోగుల జీతాలు పెన్షన్లు 36,000 కోట్లు, అప్పులు గ్యారంటీలపై వడ్డీ 18,000 కోట్లు. ఈ మొత్తాలు కాక ఇప్పటి వరకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు మరియు వాయిదా వేసిన చెల్లింపులు సుమారు 35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొత్తం కలిపి 1,34,500 కోట్ల దాకా ఉంది. మీరిచ్చినటువంటి ఈ బడ్జెట్లో 1,82,000 కోట్ల రూపాయల బడ్జెట్లో రెవెన్యూ రిసీప్ట్స్ మనం చూస్తే గత 4-5 సంవత్సరాల నుంచి అన్ యావరేజ్ 20%, 19.5 నుంచి 19.7 నుంచి నియరింగ్ అబౌట్ 20% దాకా గ్యాప్ కనిపిస్తూనే ఉంది. ఎస్టిమేటెడ్ బడ్జెట్స్ కి యాక్చువల్స్ కి ఉదాహరణకు మన రెవెన్యూ రిసీప్ట్స్ 2015-16 తీసుకుంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ మీరు వేసింది 94,132 కోట్లు. రివైజ్డ్ ఎస్టిమేట్స్కి వచ్చే వరకు 79,313 కోట్లకు తీసుకుని వచ్చారు. యాక్చువల్స్కి వచ్చే వరకు రియలైజేషన్కి 76,134 కోట్లకు వచ్చింది. అంటే 17,998 కోట్ల రూపాయలు రెవెన్యూ రిసీట్లో తేడా కనిపించింది. యాక్చువల్స్కి వచ్చేవరకు తగ్గింది 19.12% డిఫరెన్స్. అట్లాగే 2016-17కి వచ్చి బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 1,925 కోట్ల రూపాయలు రెవెన్యూ రిసీప్ట్స్ మీరు ఎస్టిమేషన్ వేస్తే రియాలిటీ రివైజ్కి వచ్చేవరకు 87,070 కోట్లకు వచ్చింది. యాక్చువల్స్కి వచ్చేవరకు 82,818 కోట్లకి, అంటే ఇక్కడ కూడా 18,107 కోట్లు తగ్గింది. అట్లాగే 2017-18కి ఎస్టిమేట్స్కి వచ్చి 113 కోట్ల రూపాయలు, 113.83 కోట్ల రూపాయలకి మీరు ఎస్టిమేషన్స్ వేస్తే రివైజ్కి వచ్చే వరకల్లా 1,08,148 కోట్లకు వచ్చింది. యాక్చువల్స్కి వచ్చేవరకు 88,716 కోట్లకే రియలైజేషన్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా 24,372 కోట్ల రూపాయలు గ్యాప్ కనిపించింది. అట్లాగే 2018-2019కి బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 130 కోట్ల రూపాయలు 1,30,975 కోట్లకి మీరు ఎస్టిమేట్స్ చేస్తే రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చే వరకు 1,19,300 కోట్లకు వచ్చింది. అట్లాగే యాక్చువల్స్ రియలైజేషన్కి వచ్చే వరకల్లా 67,855 కోట్లకు వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఇది 9 మాసాలకి అప్ టు డిసెంబర్ వరకు నేను వేసినటువంటి అంచనాల అధ్యక్ష. ఈ రకంగా చూస్తే ఇప్పుడు 2019 తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై కొనసాగుతున్న చర్చను ఇప్పటి వరకు లైవ్ లో చూశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ABN.